హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. మరి 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది. మరి పాత వారికి ఎప్పుడు ఇస్తారు, కొత్త వారికి ఎప్పుడు ఇస్తారు? కొంతమందికి రద్దు అయ్యాయి. మరి పాత వారికి ఎందుకు రద్దు అయ్యాయి, కొత్త వారికి కూడా రద్దు అవుతున్నాయి. మరి ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దు అవుతుంది తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు. అలాగే వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల 40 లక్షల మందికి రద్దు అవుతున్నాయి. వితంతులు కూడా వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ అయితే చూపించే వాళ్ళకు కూడా రద్దు అవుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అయితే మీకైతే 2 నెలల డబ్బులు అయితే రావడం జరుగుతుంది, ఫిబ్రవరి, మార్చ్. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, డయాబెటీస్, హార్ట్, కిడ్నీస్, హెచ్ఐవి బాధితులకు వీళ్ళకి కూడా 4,000 రూపాయలు, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు కూడా 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఏప్రిల్ 1 నుంచి అయితే జత చేస్తాము. వీళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరైతే సదరన్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా అయితే వీరు కూడా చూపించాలి. వికలాంగులు అలాగే వితంతులు కూడా వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ చూపించాలి అని విజిలెన్స్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. చూసారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.